హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు ఫుల్ బ్లౌజ్ చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి. ఫుల్ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత లూజ్ ఎక్కువైపోతుంది, ఏం చేయాలనేది మీకు టిప్స్ అనేది చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను హెమ్మింగ్ వర్క్ చేస్తున్నాను కాబట్టి లైనింగ్ని రాంగ్ సైడ్ వేసి స్టిచ్ చేస్తున్నాను చుట్టూరు కూడా. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. మీకు జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే చుట్టూరు కూడా పిన్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా చుట్టూరు గమ్ పెట్టుకొని అయినా అంటించుకోవచ్చు. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మరి బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ డాట్స్ అనేది మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే మనకి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు బాగా సన్నగా ఉండేవాళ్ళు మన డాట్స్ అనేది మన షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే మనకి డాట్కి మధ్యలో మనం గ్యాప్ అనేది తక్కువ వదులుకోవాలి. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ ద డాట్ వేసుకోవాలి. మనం నార్మల్గా అయితే 1.5 ఇంచ్ గ్యాప్ వదులుతాం. అలా కాకుండా షేప్ పర్ఫెక్ట్గా రావాలనుకునే వాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు ఒక 1 ఇంచ్ మాత్రమే గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసుకోండి డాట్స్ని. లేదా బాగా సన్నగా ఉండే వాళ్ళకి షేప్ కావాలనుకునే వాళ్ళు మీకు నెక్స్ట్ వీడియోలో ఒకసారి చూపిస్తాను మీకు. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ వేసుకోవాలి. లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ మనం వెనక్కి తిప్పేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ చూసుకోండి. ఈ విధంగా వెనక్కి తిప్పుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మీరు చుట్టూరు స్టిచ్ చేసుకోవచ్చు, లేదా కింద సైడే స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షేప్ జాయింట్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ మనకి ఎక్కువ తక్కువ రాకుండా మనం ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓపెన్ ముక్ వేయకముందే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే పర్వాలేదు. మీకు ఒకవేళ పొడవైంది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ ఎక్కడ ఎక్కువైంది అనేది ఒకసారి చెక్ చేసుకొని కొంచెం వెడల్పు వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి. మెయిన్ క్లాత్ వేసుకోవాలి, లేదా లైనింగ్ ఒకటే వేసుకున్నా సరిపోతుంది ఉక్సులు పట్టీ కోసం. ఇప్పుడు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఫ్రంట్కి ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ దగ్గర ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకు ఓన్లీ తాళ్ళ పట్టీకి ఒకటే ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ఉక్సులు పట్టీకి అయితే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా ఫోల్డింగ్ అనేది ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. బ్లౌజ్ అనేది చాలా నీట్గా వస్తుంది.
అలాగే ఓపెన్ సైడ్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే మనకి క్లాత్ చిరిగిపోతుంది అనుకున్నట్లయితే ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది, కుట్లు ఊడిపోకుండా. ఇప్పుడు మెడపట్టి వేసుకోవాలి. క్రాస్గా కట్ చేసిన మెడ ముక్కల్ని ఒక సైడ్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా క్లాత్ తక్కువ ఉన్నట్లయితే 2 జాయింట్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోండి, మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ క్రింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఒకసారి ఫాలో అవ్వండి, కొత్తగా చూసేవాళ్ళుంటే. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. నేను సపరేట్గా మెడ భాగానికి స్టిచ్ చేస్తాను. మెడపట్టిని 2 ఈక్వల్గా పెట్టుకొని జాయిన్ చేసుకోండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ స్టిచ్ చేసుకోండి కంపల్సరీ. జాయింట్స్ దగ్గర ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి హ్యాండ్స్ అనేది లోతు అనేది చూసుకొని వేసుకోండి. నేను ఆల్రెడీ హ్యాండ్స్ జాయిన్ చేశాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని జాయిన్ చేస్తాను. చుట్టూరు కూడా అటాచ్మెంట్ చేశాను. కరెక్ట్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అవి రాకుండా పైకి ఎత్తి పెట్టినట్టు రావడం కానీ లేకుండా స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్నట్లయితే మనకి ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ ఉంటుంది. బ్లౌజ్ ఎప్పుడు కూడా కరెక్ట్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటుంది హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు చుట్టూరు కూడా ఈ విధంగా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేయడానికి స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని బట్టి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నాను, ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేశాను కాబట్టి క్రాస్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మీకు సైడ్ జాయింట్స్ ఎక్కడ ఎక్కువ వస్తుంది అనేది ఒకసారి చూసుకోండి. బ్యాక్ పార్ట్లో అయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. అదే మీకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే 4th డాట్లా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర కొంచెం పొడవు ఎక్కువైంది కాబట్టి చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. కింద ఈక్వల్గా 2 పెట్టుకోండి. ఇప్పుడు చంక భాగం హ్యాండ్ దగ్గర పొడవు ఎక్కువైంది కాబట్టి హ్యాండ్ దగ్గర నేను కొంచెం వెడల్పు వేస్తున్నాను ఈ విధంగా. ఎందుకంటే చాలామందికి సైడ్ జాయింట్స్లో ఎక్కువ కామెంట్ చేస్తున్నారు సరిగా రావడం లేదని. మీకు ఇక్కడ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ లూజ్ని బట్టి ఒకసారి చూసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కింద వరకు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒక మార్కింగ్ అనేది చేసుకోండి.
ఇప్పుడు చివరి వరకు కూడా ఈక్వల్గా మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. లేదా ఒకసారి బ్లౌజ్తో చెక్ చేసుకోండి లూజ్ అనేది. ఇప్పుడు కింద వరకు కూడా మార్కింగ్ చేసుకోవాలి. షేప్ దగ్గర మనకి తాళ్ళపట్టి అయితే తాళ్ళపట్టితో లూజ్ చూసుకోండి, ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. కింద ఈక్వల్గా పెట్టుకొని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా కింద వరకు కూడా ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు ఒక మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా ఈక్వల్గా పెట్టుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కాబట్టి రెండు క్లాత్లు ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో దగ్గరలో ఈ విధంగా వేసుకోవాలి. ఒక 3 లైన్స్ లేదా 4 లైన్స్ వరకు కూడా వేసుకోవచ్చు. మనకి ఖర్చు ఎక్కువ ఉన్నట్లయితే మనం కొంచెం కట్ చేసుకోవచ్చు. మనకి తక్కువ ఉంది కాబట్టి ఒక 3 లైన్స్ లేదా 4 లైన్స్ వరకు వేసుకోవచ్చు. మీకు ఇక్కడ సైడ్ జాయింట్స్లో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. అలాగే రెండో వైపు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని ఫోల్డ్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద వరకు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఎక్కడ ఎక్కువ అవుతుంది అనేది ముందే చెక్ చేసుకోవాలి. ముందు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఈక్వల్గా చూసుకుంటూ ఒక మార్కింగ్ చేసుకోండి. లేదా బ్లౌజ్తో అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా ఒక సైడ్ స్టిచ్ చేసాం కాబట్టి అదే లూజ్తో చెక్ చేసుకోండి. ఈక్వల్గా పెట్టుకొని చూసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటాయి. అవి రాకుండా కరెక్ట్గా చూసుకోండి. అలాగే పొడవు కూడా ఒకసారి చెక్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. ఇప్పుడు పొడవును బట్టి మీకు లోపల ఫోల్డింగ్ చేసుకోవాలి. హ్యాండ్కి హెమ్మింగ్ వర్క్ చేయడానికి ఈ విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక హ్యాండ్తో మార్కింగ్ అనేది చేసుకొని ఇంకొక హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చివరి వరకు కూడా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కింద ఫోల్డింగ్ కూడా కరెక్ట్గా చూసుకోండి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. కింద షేప్ దగ్గర తాళ్ళు పట్టి అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకొని మార్కింగ్ చేసుకోండి.
ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి లూజ్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, మీకు ఎక్కువ తక్కువ రాకుండా. ఎందుకంటే చాలామందికి ఇక్కడ డౌట్ అడుగుతున్నారు లూజ్ అనేది. ఉక్సులు పట్టితో అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పాదం వెడల్పులో మనం 3-4 లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనకి క్లాత్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ కింద చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. ఈ విధంగా 4 లైన్స్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఒకసారి బ్లౌజ్ లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చాలామంది డౌట్ అడుగుతున్నారు కదండి, మీరు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ లూజ్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అలాగే చివరి వరకు కూడా ఒకసారి లూజ్ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మీకు ఒకవేళ లూజ్ ఎక్కువైందని అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్లో డాట్స్ దగ్గర ఎక్కువైనట్లయితే డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.